ఓకే. లైఫ్ అంతా బానే ఉంది. బానే ఉందంటే అదే బానే ఉందంటే నీ పైకంతా బానే ప్రొఫైల్ ఉంది. అంతా చూసాను. ఆ! రీల్స్ అన్నీ కామెడీగా ప్రమోషన్స్ అంతా బానే ఉంది. ఆ స్టోరీ మాత్రం ఏంటో నాకు అర్థం కాలేదు. హైలైట్‌లో ఒక్కటే హైలైట్ ఉంది. ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటే ఒక ట్రైన్ పట్టాల్లాగా ఏవో ఒక హైలైట్స్ ఉంటాయి. ట్రిప్‌కి వెళ్ళి ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో అవి ఇవి. నీదొకటే ఉంది. ఓన్లీ హార్ట్ బ్రేక్. ఏంటి దాని వెనక కారణం? అండ్ ఇందాకొచ్చినప్పుడు నేను నీ హ్యాండ్ కూడా చూసాను. ఫుల్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అంత కట్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అవసరం ఏముందంటే కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్ వల్ల అలా హ్మ్. చేయడం జరిగింది. పర్సనల్ అంటే ఇంట్లోనా? గర్ల్ ఫ్రెండ్‌తోనా? పర్సనల్ అంటే ఇంట్లో ఏముంటది ఇంక. గర్ల్ ఫ్రెండే. హ్మ్. ఏమైంది? ఏందంటే నువ్వొక ఇన్‌ఫ్లుయెన్సర్‌వి. 1,00,000 అబోవ్ ఫాలోవర్స్‌ని సంపాదించుకున్నావు. ఆ హ్యాపీనెస్ చాలేమో అనుకుంటున్నాను నేను. అంటే అది కాకుండా వెనకాల ఇప్పుడు నేను వీడియో స్టార్ట్ చేయడము నుంచి తను నా దగ్గర ఉండే. నేను తన కోసం స్టార్ట్ చేసిన వీడియోస్. అంటే నాకు జాబ్ ఏమి ఇంట్రెస్ట్ లేదు. నీకు ఫాలోవర్స్ రాకముందు నుంచే లవ్ ఉంది. లవ్ ఉంది. 3 ఇయర్స్ నుంచి లవ్. ఓకే. నేను తనకి చెప్తుంటే హ్మ్. నాకీ జాబ్ చేయడం ఇష్టం లేదు. ఈ రీల్స్ చేసుకొని ఫేమస్ అయ్యి ఏదో ఒక ఛాన్స్ వస్తే దాని నుంచి మనం మంచిగా హ్యాపీగా ఉండొచ్చు అని. ఇప్పుడు నేను తన కోసమే స్టార్ట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ తీయడం. ఇప్పుడు ఓకే. తనే లేకుంటే ఇన్‌స్టాగ్రామ్ ఏమి మరి ఇంత ఇంత పెద్ద ప్లాట్‌ఫార్మ్ నాకు అసలు అవసరమే లేదనిపిస్తది చెప్పాలంటే. మరి వదిలేయలేదు కదా నువ్వైనా? ఇన్‌స్టాగ్రామ్‌నా? ఆ! వదిలేయడం లేదు గానీ, ఇప్పుడు నాకి ఇంతకుముందు కంటే ఎక్కువ ఇన్‌స్టాగ్రామ్ అవసరం లేదనిపిస్తుంది. ఇంతకుముందు పట్టి వీడియోస్ అప్‌లోడ్ చేసి అంటే ఒక వీడియో కోసం ఎంతైనా కష్టపడేవాడిని. హ్మ్. ఇప్పుడు అస్సలు పెట్టాలంటే పెట్టాలంతే. ఓకే. చాలా మంది తిడుతూనే ఉంటారు. ఇంత ఫాలోయింగ్ ఉంది, ఇంత ఫాలోయింగ్ ఉంది పెట్టు పెట్టు అని చెప్తున్నారు కాబట్టి ఇంక ఏదో ఒకటి పెట్టేస్తుంటా ఇప్పుడు. హ్మ్.